హాయ్ ఫ్రెండ్స్, మనకి రాబోయే రోజుల్లో వినాయక చవితి అయితే రాబోతుంది కదండి. అయితే వినాయక చవితి రోజు నాడు మనం స్వామివారికి వస్త్రమాలను అయితే సమర్పిస్తాం కదా. ఈ వస్త్రమాలని ఏ విధంగా చేసుకోవాలి అన్నది ఈ వీడియోలో అయితే మీకు షేర్ చేయబోతున్నానండి. అయితే ముందుగా మనం శుభ్రమైన ప్రత్తిని తీసుకోవాలండి. ఆ ప్రత్తి మనం ఎక్కడ నలకలు అవి లేకుండా, పిక్కలు లేకుండా అన్నీ కూడా ఒలుచుకోవాలి. మార్కెట్లోని పిక్కలు లేనిది కూడా అమ్ముతారండి, అది తెచ్చుకుండా అయినా సరే మనం వస్త్రమాలను అయితే చేసుకోవచ్చును. ఇక్కడ నేను పిక్కలతో ఉన్న ప్రత్తిని అయితే తెచ్చుకున్నానండి. శుభ్రంగా వాటిని క్లీన్ చేసేసుకొని ఈ మాదిరిగా దారం పోగులాగా ఈ ప్రత్తిని అయితే ఈ మాదిరిగా లాక్కోవాలి. ఇది ఇలా లాగిన తర్వాత దీనికి మనం ముందుగా కొద్దిగా ఆవు పాలను తీసుకోవాలి, కొద్దిగా కుంకుమ కూడా తీసుకుని వాటిని రెడీగా పెట్టుకుని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు ఈ మాదిరిగా ఇలా తీసుకున్న దానిని మనం ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా మీరు చక్కగా మాలనైతే నేను ఏ విధంగా చేస్తున్నానో అదే విధంగా మీరు కూడా రెడీ చేసుకోండి. వినాయక చవితి రోజు నాడు ఈ వస్త్రమాల చాలా ప్రధానమైనదండి. మనం వినాయకుడు విగ్రహం తెచ్చుకుంటాం కదా, తెచ్చుకుని పూజ చేసుకునేటప్పుడు వస్త్రమాలను అయితే కంపల్సరీ సమర్పించాలి స్వామివారికి. మనం పాలు కుంకుమని రెడీగా పెట్టుకున్నాం కదా, ఇప్పుడు కొద్దిగా పాలుని మన చేతికి అప్లై చేసుకొని ఇప్పుడు దీన్ని మనం ప్రత్తిని ఇలా తీసుకున్నాం కదా, ఈ ప్రత్తిని కాస్త దారం పోగుల్లా చేసుకోవాలండి. ఇలా ప్రత్తిని దారంలా తయారు చేసుకున్న తర్వాత కుంకుమలోని పాలు వేసుకొని మనం ఇలా మధ్య మధ్యలో బొట్ల కింద పెట్టుకోవాలండి. అయితే ఇక్కడ కుంకుమ కలిపేటప్పుడు పాలుని మాత్రమే వేయాలండి, నీళ్ళు వేసి కలపకూడదు. ఈ మాదిరిగా పాలుతోటి కుంకాన్ని కలిపి ఇలాగా బొట్లు పెట్టుకొని ఇలా వస్త్రమాలను అయితే తయారు చేసుకోవాలి. ఇలా పొడవుగా బొట్లు పెట్టుకుని తయారు చేసుకున్న వస్త్రమాలని దీన్ని దండగా చేసి మెడలోనైతే వేయాలండి వినాయకునికి. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, వస్త్రమాల ఎంత చక్కగా వచ్చిందో. ఇలా చేసుకుని మనం చక్కగా స్వామికి సమర్పించుకుంటే చాలా మంచిది. ఫ్రెండ్స్, వినాయకునికి వస్త్రమాల ఎలా చేసుకోవాలో ఈ వీడియో చూసి మీకు అర్థమై ఉంటుందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్.